హమాస్ వాళ్ళు రీసెంట్ గా ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో ఇద్దరు ఇజ్రాయెలీ హోస్టేజెస్ ఉన్నారు. ఈ ఇజ్రాయెలీ హోస్టేజెస్ పరిస్థితి ఘోరాది ఘోరంగా దయనీయ పరిస్థితిలో ఉంది. ఇది చూసి ప్రపంచమంతా కలుక్కుమంది ఒకేసారి. ఇజ్రాయెల్ లో కూడా తెల్ అవీవ్ లో ర్యాలీస్ జరిగినాయి. ఒకటేంటంటే యుద్ధాన్ని ఆపేయండి అనే హోర్డింగ్స్ తో, ఇంకోటి లీవ్ నో వన్ బిహైండ్, స్టాప్ వార్ అండ్ లీవ్ నో వన్ బిహైండ్, అంటే ఎవరిని వదలద్దు, అందరిని వేసేసేయండి అని. ఈ హమాస్ వాళ్ళు మరీ ఘోరంగా ప్రజల్ని వీళ్ళ వీడియోస్ బయట పెట్టి, ఐ డోంట్ నో వాళ్ళ ఎందుకు బయట పెట్టారో నాకు తెలిసి అయితే ఈ బయట పెట్టి సీజ్ ఫైర్ టాక్స్ తీసుకురావటమో ఒకటి, లేదంటే హమాస్ వాళ్ళ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒప్పుకోవాలి అనే ఉద్దేశంతో రిలీజ్ చేశారనుకుంటా. నాకు తెలిసినంత వరకు అది అదే. బేసికలీ దే వాంట్ అన్ అప్పర్ హ్యాండ్ ఇన్ దిస్ బై షోయింగ్ ఈ దయనీయ పరిస్థితిని చూపించి ఇజ్రాయెల్ వాళ్ళ మీద ప్రెషర్ తీసుకురావడానికి అనమాట. సో నెతన్యాహు ఇది చూసి రెడ్ క్రాస్, ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ వాళ్ళకి అప్పీల్ చేశారు, వెళ్ళి మీరు అక్కడ ఫుడ్ ఇదంతా ప్రొవైడ్ చేయండి అని చెప్పి. ఎందుకంటే రెడ్ క్రాస్ వాళ్ళు ప్రతిసారి ఇది చేస్తారు కదా, హ్యూమన్ రైట్స్ అని చెప్పి చెప్తారు కదా. ఇప్పుడు దే హ్యావ్ టు స్టెప్ ఇన్ అండ్ గివ్ ఫుడ్. అయితే దీనికి లక్కీగా హమాస్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. మేము ఫుడ్ ఇది ఇస్తానంటే కనుక మేము ఒప్పుకుంటాము అని చెప్పి వీళ్ళకి ఇచ్చి వీళ్ళని ఆరోగ్యమైన పరిస్థితుల్లో ఉంచాలి. ఏముంది అక్కడ నుంచి ఘోరాది ఘోరమైన పరిస్థితుల్లో ఉంచడం కంటే చచ్చిపోవడం బెస్ట్ కదా. వాళ్ళు హోస్టేజెస్ గా ఉన్న వాళ్ళు, హోస్టేజెస్ గా వాళ్ళు గనక పోతే మళ్ళా రెయిన్ ఆఫ్ రాకెట్స్ కానీ రెయిన్ ఆఫ్ ఫైర్ గానీ హమాస్ వాళ్ళ మీద పడుతుంది ఖచ్చితంగా. చాలా మంది ఇమాన్యుయల్ మ్యాక్రాన్ వీళ్ళందరూ ఏంటంటే అసలు హమాస్ కి ఫ్యూచర్ అనేది ఉండకూడదు గాజాలో అని చెప్పి చాలా కంట్రీస్ వాళ్ళు ది వీడియోస్ చూసి రెస్పాండ్ అయ్యారు కూడా, అందరూ బాధపడ్డారు కూడా. సో అసలు ప్రపంచం అంతా ఏంటో ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ అన్నింటినీ మట్టు పెడితే కానీ దేశాలు ఆగవు. ఈ అమెరికా ఇట్లాంటి దేశాలు తయారు చేసిన టెర్రరిస్ట్ గ్రూప్స్ వాళ్లే సపోర్ట్ ఇచ్చి ఇప్పుడు వాళ్ళకి ఆపోజిట్ గా రెబెలిన్ అయింది. ఇవన్నీ అమెరికా చేసిన దరిద్రమే ఇదంతా. ప్రస్తుతానికైతే హమాస్ లో ఇజ్రాయెలీ హోస్టేజెస్ పరిస్థితి చూసి ప్రపంచం అంతా అవాక్ అవుతుంది. నెతన్యాహు రెడ్ క్రాస్ వాళ్ళకి అర్థించారు, మీరు వెళ్ళి వాళ్ళకి ఫుడ్ ఇవ్వండి అని చెప్పి. హోప్ఫుల్లీ అందరూ ఆరోగ్యంగా ఉండాలి, యుద్ధాలు ఆగిపోవాలి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్.